చేశారో విన్నామో, లాస్ట్కు అన్ని వింటూ లాస్ట్ లక్ష్మీనారాయణ సార్ గారు ఏం చేశారు సార్, లక్ష్మీనారాయణ సార్ మన గురించి మన ఉద్దేశించి మాట్లాడి ఈ ఒక్క ఫోటో చాలండి మీరు 100 పాలసీ చేయడానికి. ఐఎమ్ టెల్లింగ్ యూ ఓపెన్లీ, సచ్ ఏ వండర్ఫుల్ పర్సనాలిటీ మన ముందు వచ్చారు. నిజంగా చెప్తున్నా, మీరు చాలా అదృష్టవంతులు చేసిన వాళ్ళు. మీరు ఏం చేయాలి 25 డేస్లో? నౌ దిస్ ఇస్ టైమ్ టు వర్క్ ఫుల్ టైం బాస్, ఫుల్ టైం. ఇప్పుడు మార్కెట్ చాలా బాగా ఉంది. మార్కెట్ గురించి మార్నింగ్ చక్రపాణి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. దేంట్లో ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉందో చెప్పారు మీకు. ఈరోజు క్లాస్ చాలా బాస్, ఎవ్రీ ఇయర్ ఎండిఆర్ట్ అవుతుంది. అంత మంచి టాపిక్లు డిజైన్ చెప్పడం జరిగింది మీకోసము. ఈ రకంగా చేయాలంటే 25 డేస్ ఫుల్ టైమ్గా పనిచేయాలి. నో హాలిడేస్, నో హాలిడేస్. రోజు ఎన్ని గంటలు పని చేస్తే బాగుంటుంది? మీ ఐడియా చెప్పండి, నేను చెప్తాను. మీ ఐడియా చెప్పండి, నేను చెప్తాను. 8 అవర్స్. నిజంగా 8 అవర్స్ పని చేస్తే ఎండిఆర్ట్ అయిపోతుంది బాస్. నిజంగా 8 అవర్స్ పని చేస్తే ఎండిఆర్ట్ అయిపోతుంది. కాకుండా మన దగ్గర కొంతమంది స్పెషలిస్ట్ ఉంటారు. ప్రతిరోజు టిఫిన్ బాక్స్ తీసుకొని ఆఫీస్కి వస్తారు. టిఫిన్ బాక్స్ తీసుకొని ఆఫీస్కి వచ్చేస్తే వాళ్ళు స్టాఫా? కాదు కదా. టైంకి వచ్చి కూర్చుంటారు. అదేందో డిఓ టీ తెప్పించుకోగానే వచ్చి ముందు కూర్చుంటారు. అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరు లేరనుకోండి, అందరు మంచి వాళ్ళు. అరే బాస్, ఇది కాదయ్యా. ఎల్ఐసి ఏజెంట్లు అంటే నలుగురికి ఇచ్చేవాళ్ళు, నలుగురికి మంచి చెప్పేవాళ్ళు, కుటుంబం నిలబెట్టేవాళ్ళు, వాళ్ళ కుటుంబానికి రక్షణ ఇచ్చేవాళ్ళు, 10 మందిలో ఒక సెలబ్రిటీగా ఎదిగే వాళ్ళు ఎల్ఐసి ఏజెంట్ బాస్. ఏ మేనేజర్ ఏ బ్రాంచ్కి వచ్చినా ఆయనకి ఇల్లు కావాలంటే ఫస్ట్ ఎవరిని అడుగుతాడు? చెప్పండి అయ్యా. ఆయనకి ఏదైనా వర్క్ కావాలంటే ఎవరిని అడుగుతాడు? అంటే ఎంత వాళ్ళు వచ్చినా అందరికీ కనెక్టివిటీ ఉన్నది నా మిత్రుడు మాత్రమే. ఎల్ఐసి ఏజెంట్ లేని ప్లేస్ ఎక్కలేదు. నిన్న మధ్యాహ్నం నేను భీమవరంలో ఉన్నాను. భీమవరంలో ఉన్నప్పుడు అక్కడ కొంతమంది వచ్చి నన్ను కలవడం జరిగింది. నిన్న కలిసినప్పుడు అన్నా మీరు ఎక్కడ